ఓం శ్రీకృష్ణ జగద్గురు పరబ్రహ్మణే నమః. ఓం నమో శ్రీ వేదవ్యాసాయ నమః. ఓం శ్రీ సద్గురు పూర్ణానంద స్వామినే నమః. ఓం శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. ఓం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శ్రీ భగవద్గీత. అయితే ఈ భోగైశ్వర్యాలు అంటే భోగాల పట్ల కానీ ఐశ్వర్యాల పట్ల కానీ మరి ఆసక్తి ఉండడం వలన కలిగేటువంటి నష్టం ఏమిటి అంటే, ఆ ఆసక్తి ఉన్నటువంటి వారికి ధ్యానము చేయలేరు, దైవ చింతన యందు కూడా వారి యొక్క మనసు నిలబడదు. అంటే చిత్తమేమవుతుంది, బయట విషయాల మీదకు పరిగెడుతుంది. అటువంటి వారికి సమాధి స్థితి అనేటువంటిది ఎప్పటికీ కూడా సిద్ధించదు కదా. ఎలాగంటే గాలి వీస్తూ ఉన్నప్పుడు దీపము ఎలా చంచలంగా అంటే ఉంటుందో, అలాగే వారి యొక్క చిత్తము కూడా విషయ వాసనల పట్ల, ఈ యొక్క జగత్ సంబంధమైన కోరికల పట్ల వారి యొక్క చిత్తము విస్తరిల్లి ఉంటుంది, చంచలముగా ఉంటుంది. దాని చేత వారికి ఎల్లప్పుడూ అశాంతియే ఉంటుంది. అశాంతి చేత వారు సుఖానికి దూరమైపోతారు. కాబట్టి మోక్షానికి అత్యావశ్యకమైనటువంటి ధ్యాన నిష్టను చక్కగా జరగడం కోసం చిత్తాన్ని విషయభోగాల మీదకి పరిగెత్తనీయకుండా చూడాలి. అంటే ఈ యొక్క భోగైశ్వర్యాల యొక్క ప్రసక్తి వలన కలిగేటువంటి నష్టమేమిటబ్బా అంటే, దాని చేత దైవ ధ్యానమందు మనసు నిలవదు అని తెలియజేస్తూ, అర్జున, వేదాలు అంటే మనకి త్రిగుణాత్మకాలై ఉన్నటువంటి సంసార విషయాలనే తెలియజేస్తూ ఉన్నవి కదా. అందులో వేదాలలో చెప్పబడినటువంటి 3 భాగాలుగా చెప్పారు. ఏంటది అంటే, 1 కర్మకాండ, 2 ఉపాసనాకాండ, 3 జ్ఞానకాండ. ఈ యొక్క పూర్వ భాగమైనటువంటి కర్మకాండలో మనకి 3 గుణాలతో, సత్వరజస్తమో గుణాలతో కూడినటువంటి సంసార విషయాలనే తెలియజేసేటువంటివిగా ఉన్నవి. నీవు త్రిగుణాలను వదిలివేయు. ఈ ద్వంద్వాలు అంటే సత్వరజస్తమో గుణాలను లెక్కించకు, మరి సుఖదుఖాలను పట్టించుకోకు. నిరంతరము ఎల్లవేళలా శుద్ధ సత్వాన్ని ఆశ్రయించిన వాడవై ఉండు. యోగక్షేమాల పట్ల దృష్టి లేని వాడవే అయ్యుండు, ఆత్మజ్ఞానివే అయ్యుండు అని చెబుతూ, అంటే మనకి కర్మకాండకు చెప్పినటువంటి విషయం ఏంటి, వేద భాగంలో యజ్ఞాలు యాగాదులు మొదలైనటువంటి సంబంధించిన వేద భాగాన్ని గురించి ఇక్కడ ప్రస్తావించబడింది కదా అని చెబుతూ, అయితే ఏమని ప్రస్తావించబడింది అంటే, కర్మకాండకు యజ్ఞయాగాదులకు సంబంధించినటువంటి వేద భాగాన్ని గురించి ఇచ్చట ప్రస్తావించడం అనేటువంటిది మనకు స్పష్టమైంది. అప్పుడు వేదం యొక్క ఉత్తర భాగం అయితే అది ఏమి చెప్తుంది, వేదం యొక్క ఉత్తర భాగం వేదాంతం. ఆ వేదాంతం అనేటువంటిది ఏమని చెప్తుంది అంటే, 3 గుణాలకు కూడా అతీతమైన పరబ్రహ్మమును గురించే చెప్పి ఉన్నది. దృశ్యమాన ప్రపంచమంతా కూడా ఈ 3 గుణాలతోనే, సత్వగుణము, రజోగుణము, తమో గుణముతోనే కూడి ఉన్నది. అందుకే అది సృష్టి అయినట్లు, కొనసాగుతూ స్థితి కలిగి ఉన్నట్లు, లయము జరుగుతూ ఉన్నట్లుగా కనబడుతూ ఉంటుంది. అది అల్పమైనటువంటిది, దృక్స్వరూపమైనటువంటి ఆత్మ మాత్రమే ఈ త్రిగుణాలకు అన్నింటికీ కూడా అతీతమైనది. అదే కదా సర్వము కంటే కూడా ఉత్తమమైనది. కాబట్టి గుణాలకు లోబడి ఉన్నటువంటి వానికి మాత్రమే ఈ బంధాలు, ఈ బాధలు, ఈ శరీరాలు ధరించడం, ఈ కర్మలు చేయటం అనేటువంటిది. అయితే గుణాలను దాటి ఆత్మయందు స్థితి కలిగి ఉన్నటువంటి జ్ఞానికైతే ఇవేవి ఉండవు. వారు బంధాలు ఉండవు, బాధలు ఉండవు, శరీరాలు ధరించరు, దాని సంబంధమైన క్రియలు చేయరు. అటువంటి స్థితిలో ఉంటారు గుణాలను దాటి వేసినటువంటి వారు. కాబట్టి భగవానుడు అర్జునునికి ఏ విధంగా చెప్తూ ఉన్నాడు, నువ్వు గుణాలను అతిక్రమించు, గుణాలకు అతీత స్థితిలో ఉండు
ఆత్మవంతుడివే అవ్వు అని ఆనత చేశారు. అంతేకాదు ఇక్కడ మనకి చెప్పినటువంటి సత్వము అనేటువంటిది సత్వరజస్తమో గుణాలలో ఉన్నటువంటి సత్వము కాదు. ఈ 3 గుణాలను దాటమని చెప్పి మళ్ళీ కూడా ఒకానొక గుణాన్ని ఆశ్రయించు అని పరమాత్మ ఎప్పటికైనా బోధిస్తారా? కాదు కదా. కాబట్టి ఇక్కడ సత్వము అనేటువంటి విషయాన్ని మళ్ళీ ప్రస్తావన చేయబడింది అంటే అది విశుద్ధమైన సత్వస్థితి, లేకపోతే దానినే ఆత్మస్థితి అనేటువంటి అర్థాన్ని మనం తెలియజేసుకోవచ్చు. అయితే ఇక్కడ ఆత్మజ్ఞాని యొక్క బ్రహ్మాకారమైనటువంటి చిత్తము ఏదైతే ఉంటుందో అదే కదా సత్వము అని చెప్పబడుతూ ఉంటుంది. ఈ విషయాన్ని యోగ వాసిష్టంలో శ్రీ వశిష్ఠమునింద్రుడు శ్రీరామచంద్రుడికి తెలియజేసి ఉన్నారు. అందుకే నిత్య సత్వస్థ అని చెప్పబడినందున ఏదో ఒక కాలమునందు కాకుండా నిరంతరము ఎల్లవేళలా సత్వాన్ని ఆశ్రయించు, ఆత్మస్థితుడివయ్యే ఉండు అనేటువంటి భావాన్ని స్ఫురింపజేస్తూ యోగము అంటే ఏమిటి మనకి అంటే నిర్యోగక్షేమ ఆత్మవాన్ అని చెప్పారు పరమాత్మ. ఏ విధంగా యోగక్షేమ ఆత్మవాన్ అని చెప్పలా, నిర్యోగ అన్నప్పుడు యోగం అంటే ఏంటి? అసలు లేనటువంటి వస్తువుని పొందడం, క్షేమం అంటే పొందిన వస్తువును కాపాడుకోవడం. ఈ 2 కూడా లేకుండా చూసుకో. నువ్వు క్రొత్తగా వస్తువులను ఏమీ పొందవద్దు, దాన్ని కాపాడుకునేటువంటి కాలయాపన చేయవద్దు అని భగవానుడు పలికాడు. ఎలాగంటే ఆత్మయందున్నటువంటి వానికి సమస్త పదార్థాలు కూడా పొందబడినట్లే. ఎందుకు అంటే వానికి పదార్థ సంబంధమైనటువంటి ఆలోచన ఉండదు, ఈ దృశ్యమాన సంబంధమైనటువంటి స్థితి ఉండదు. కాబట్టి వానికి ఆత్మతత్వమునందు ఉన్నటువంటి వానికి సమస్త పదార్థాలు కూడా మరి ఆ యావలేని వాడికి అవన్నీ పొందబడినట్లే కదా. కాబట్టి ఇంకా అతడు దేనిని గురించి వాంఛించాలి? వానికి కోరదగినది పొందదగినది ఇంకేమీ మిగలలేదు అక్కడ. కాబట్టి దేనిని గురించి కోరవలసిన అవసరం లేదు. అంటే ఆత్మవంతుడివైయుండు అని చెప్తూ ఉన్నాడు పరమాత్మ. నీవు ఆత్మవాన్ అంటే నీవు ఆత్మవంతుడివైయుండు అని భగవంతుడు ఆజ్ఞ చేస్తూ సూచిస్తూ ఉన్నాడు. ఎలాగా? నీవు ధనవంతుడివయ్యో, సౌందర్యవంతుడివయ్యో, అధికారవంతుడివయ్యో ఉండు అని చెప్పడం లేదు. నీవు ఆత్మవంతుడివైయుండు అని చెప్పడం వలన ప్రపంచంలోని సమస్త పదార్థాల కంటే కూడా, పదవుల కంటే కూడా ఆత్మస్థితియే సర్వోత్తమమైనది అనేటువంటి విషయం మనకి చక్కగా స్పష్టంగా అర్థమవుతుంది కదా. కాబట్టి ఏ ప్రకారంగా అంటే మనం వర్తించాలి అనేటువంటి విషయాన్ని పరమాత్మ మనతో సహా అర్జునుడికి బోధించింది ఏమిటి అంటే 3 గుణాలను దాటిపోవాలి. ఎటువంటి సుఖ దుఃఖాలు, పగలు రాత్రి, శీతోష్ణాదులు అనేటువంటి ద్వంద్వాలు ఏవైతే ఉన్నవో అవి లేకుండా ఉండాలి. మరి నిరంతరం కూడా విశుద్ధమైనటువంటి సత్వమునందు ఆ ఆత్మతత్వమునందే స్థితిని కలిగి ఉండాలి. యోగక్షేమాల పట్ల దృష్టి ఏమాత్రము ఉండకూడదు. మరి ఎలా ఉండాలి? పూర్తిగా నీవు ఆత్మజ్ఞానివయ్యే వర్తించాలి అని చెబుతూ యావానర్ధ ఉదపానే సర్వత సంప్లుతోదకే తావాన్ సర్వేషు వేదేషు బ్రాహ్మణస్య విజానతః. అంటే స్నానాలకు, ఇతరమైనటువంటి విషయాలకు ఉపయోగించుకోవడానికి, పానం చేయడానికి, ఈ విధమైన అన్నింటికి ఉపయుక్తమైనటువంటి స్వల్ప జలము కలిగినటువంటి బావి మొదలగు వాని యందు ఎంత ప్రయోజనము కలదో అంత ప్రయోజనము అంతటను నీటితో నిండి ఉన్నటువంటి మహత్తర జల ప్రవాహమునందు ఇమిడి ఉన్న చందమున వేదాల యందు చెప్పబడినటువంటి సమస్త కర్మల యందు కూడా ఎంత ప్రయోజనము కలిగినదో అంత ప్రయోజనము పరమార్థతత్వాన్ని ఎరిగిన బ్రహ్మనిష్ఠునికి బ్రహ్మానందముని ఇమిడి ఉన్నది అని చెప్తూ ఉన్నారు. ఎలాగంటే పరమాత్మ ఏ విధంగా చెప్పారు అంటే మన ఇంట్లో మన పెరట్లో ఒక బావి ఉంది. అది మంచినీళ్ళ బావి. దానిని స్నానానికి ఉపయోగిస్తాం, గృహ అవసరాలకు ఉపయోగిస్తాం, అవే తాగునీటికి ఉపయోగిస్తాం. అన్నింటికీ కూడా సరిపోయినటువంటి ఉపయుక్తమైనటువంటి పోనీ బావిలో నీరు ఎంతమందికి సరిపోతుంది? ఒక 4-3 ఇళ్ళకు మాత్రమే సరిపోతుంది. ఆ కొద్దిపాటి జలము కలిగినటువంటి బావి మొదలగు
మొదలగువాని యందు ఎంత ప్రయోజనం ఉన్నదో, మరి ఆ కొద్దిపాటి నీరు ఉన్నటువంటి జలము కలిగినటువంటి బావి ద్వారా ఎంత ప్రయోజనం ఉన్నదో అంత ప్రయోజనం అంతటను కూడా నీటితో నిండి ఉన్న మహత్తరమైన ఒక పెద్ద నదీ ప్రవాహం ఉంది. ఆ నదీ ప్రవాహం అనేటువంటిది దానితో కూడా అలాగే స్నానానికి, పానానికి, మరి గృహావసరాలకు ఉపయోగించుకునేటువంటి నీరు తప్ప, అలాగే ఏది దానితో నదీ ప్రవాహంలో ఉన్న నీరు తెచ్చుకొని గృహ కుటుంబీకులు ఏ విధంగా ఉపయోగించుకుంటారో వారి పెరట్లో ఉన్నటువంటి బావి ద్వారా కూడా అదే ఉపయుక్తమైనటువంటి నీరు ఉన్నది. అదేవిధంగా వేదాలలో చెప్పబడినటువంటి సమస్త కర్మలయందు కూడా, వేదాలలో ప్రతి కర్మయందు ఏ కర్మలు అంటే జ్ఞానకర్మ, మరి కర్మము, ఉపాసన, జ్ఞానము అనేటువంటి 3 రకాలైనటువంటి కర్మలు చెప్పారు కదా. ఆ కర్మల యందు ఎంత ప్రయోజనమైతే ఉన్నదో వేదాలలో తెలియజేసినటువంటి కర్మలు ఇవన్నీ అవి ఎంత ప్రయోజనం ఉన్నదో అటువంటి ప్రయోజనమే పరమార్థతత్వాన్ని ఎరిగినటువంటి బ్రహ్మనిష్ఠునకు బ్రహ్మానందమును ఇమిడి ఉన్నది. అంటే స్వర్గాన్ని పొందాలి, ఇంకేదో సాధించాలి, అదేదో పొందాలి, దీని ద్వారా ఆనందించాలి, దాని ద్వారా సుఖం ఉంటుంది, దీని ద్వారా సంతృప్తి జరుగుతుంది అని అనేకాలు చెప్పేటువంటి వేదాలలో చెప్పేటువంటి విషయం ఏదైతే ఉంటుందో అటువంటి పారమార్థికమైనటువంటి తత్వాన్ని తెలిసి ప్రయోజనాన్ని పొందగలిగినటువంటి బ్రహ్మనిష్ఠునకు బ్రహ్మానందమును అటువంటి సర్వత్రా ఇమిడి ఉన్నటువంటి ఆనందమంతా కూడా బ్రహ్మానందములో ఇమిడి ఉన్నది అనే చెప్పారు. చెబుతూ ఎలాగంటే స్నానానికి, తాగడానికి విషయమై అంతటా కూడా నీటితో నిండి ఉన్నటువంటి చెరువు కానీ, మరి బావి కానీ మొదలైనటువంటి వాటి యందు మనుషునికి ఎంత ఉపయోగము, ఎంత ప్రయోజనమైతే ఉన్నదో అంతటి ప్రయోజనమే సమస్తములైనటువంటి వేదాల యందు అనుభవజ్ఞుడైనటువంటి బ్రహ్మనిష్ఠునికి కూడా ఉన్నది అని చెబుతూ, ఎలాగంటే చిన్న బావులు యందు స్నానం చేయడం కోసం, మరి ఇంకా గృహావసరాలకు ఉపయోగించడం కోసం ఎంత ప్రయోజనము కలిగి ఉన్నదో అంత ప్రయోజనము సర్వత్రా కూడా జలముతో నిండినటువంటి, మొత్తం నీళ్ళతో నిండిపోయినటువంటి ఒక తటాకం, ఒక చెరువు ఉన్నది. దాని యందు ఆ జలముతో నిండినటువంటి తటాకమందు అంతర్భూతమై ఉన్నది. అలాగే వేదాల యందు చెప్పబడినటువంటి సమస్త కర్మకాండల యొక్క ఫలం మొత్తం కూడా కర్మకాండలో కానీ, ఉపాసనాకాండలో కానీ, జ్ఞానకాండలో కానీ ఈ 3 త్రికాండలలో చెప్పబడినటువంటి ఈ కర్మకాండల ఫలమంతా, సమస్త ఫలమంతా కూడా ఆత్మానుభవాన్ని సాధించుకున్నటువంటి బ్రహ్మజ్ఞాని యందు అదే అంతర్భూతమై ఉన్నది. కాబట్టి అటువంటి బ్రహ్మనిష్ఠుడు ఎల్లప్పుడూ కూడా బ్రహ్మమునందే నిష్ట కలిగినటువంటి వాడు, బ్రహ్మానుసంధానం చేసేటువంటి అనుష్ఠాన గరిష్ఠుడు మాత్రమే బ్రహ్మనిష్ఠుడు కదా. అటువంటి బ్రహ్మనిష్ఠుడు వేదములందలి ఆ యొక్క కోరికతో కూడినటువంటి కర్మ మొదలైనటువంటి ఫలాలను ఎన్నటికీ కూడా కోరడు కదా. అందుకే శతే పంచాశత్ అంటే న్యాయాన్ని అనుసరించి, ఏ విధంగా మరి మనకు ఒక న్యాయం ఉన్నది. ఏమి న్యాయం అది? శతే పంచాశత్ అనేటువంటి న్యాయాన్ని అనుసరించి 100 యందు 50 ఇమిడి ఉన్న చందముగానే, ఏ విధంగా 100 రూపాయల కాగితంలో 50 ఇమిడి లేదా ఉన్నది. కాబట్టే ఆ 100 రూపాయల నోటు ఇస్తే మనకు 2 50లు ఇస్తారు. అదే ఆ 100లో 50 ఇమిడి లేకపోతే మనకి 50 ఇచ్చి మరీ చిల్లరిస్తారు. ఈ విధంగానే అంటే ఇప్పుడు 100లో మనకి 50 అనేటువంటిది ఇమిడి ఉన్నది కదా. అలాగనే ఏనుగు పాదమునందు తక్కిన అన్ని ప్రాణుల యొక్క పాదాలు కూడా ఇమిడి ఉన్నట్లుగానే ఏనుగు పాదం అనేటువంటిది పెద్దది. ఆ పాదంలో ఏ జంతువు పాదం వేసినా కూడా దానిలో ఇమిడిపోతుందే కానీ ఏనుగు పాదం కంటే పెద్దదయ్యి ఉండదు. అలాగనే ఆత్మసుఖాన్ని పొందినటువంటి వారి యందు ఇతరములైనటువంటి సమస్త దుఃఖాలు కూడా, సుఖాలు కూడా అందులోనే ఇమిడి ఉన్నవి. ఏ విధంగా ఇంకక్కడ సుఖదుఖ ప్రస్తావన లేదు. ఏ ప్రాపంచిక సంబంధమైనటువంటి సుఖాలు ఉన్నవో అవన్నీ కూడా దేని యందు ఇమిడి ఉన్నవి? ఆత్మసుఖమునందు
ఈమిడి ఉన్నాయి లోపల. అంటే అందుకే వానికి ఆత్మవంతుడైనప్పుడు వానికి ఇక మరొక దానితో ప్రయోజనం ఉండదు. ఎందుకు? సమస్త సుఖాలతో ప్రయోజనం ఉండదు. ఏ పదార్థాలతో వానికి కోరదగినటువంటి పదార్థమే ఉండదు. ఎందుకు? సర్వేక సమస్త పదార్థ సంభూతమైనటువంటి సమస్త కోరికలు వానికి నెరవేరినట్లే ఆత్మవంతుడై ఉన్నప్పుడు. అలాగే ఆత్మసుఖమునందు ఇతరమైనటువంటి సమస్త సుఖాలు కూడా అందులో ఇమిడి ఉన్నట్లే కదా. కాబట్టి ఆత్మానుభవాన్ని కలిగినటువంటి జ్ఞాని వేదములో చెప్పబడినట్లుగానే స్వర్గము మొదలైనటువంటి ఈ యొక్క కాముకమైనటువంటి కోరికలతో కూడినటువంటి కర్మల యొక్క ఫలితాల కోసం దేవులాడడం అనేటువంటిది ఇక ఎప్పటికీ జరగదు. వాడు ఎప్పటికీ దేవులాడడు, ఎప్పుడూ వెతుక్కోడు. ఎందుకు? వాడు వేదాలలో చెప్పబడినటువంటి స్వర్గాది లోకాల సుఖాల కోసం ఎప్పటికీ జ్ఞాని వెంపర్లాడడు. ఎందుకు? వానికి ఆత్మానుభవం ఉన్నది. ఆ ఆత్మానుభవంలో ఆత్మవంతుడే ఆత్మసుఖాన్ని పొందేటప్పుడు సమస్త సుఖాలు కూడా అతను పొందేటువంటి ఏ సుఖాల ముందు దిగదుడిపే. కాబట్టి ఇచట జానతః అని చెప్పలేదు, విజానతః అని చెప్పారు. అందువలన మనకి పై జ్ఞానము అంటే విజానత అని చెప్పినప్పుడు మనకి పై జ్ఞానము చాలదు అని చెబుతూ ఏమని పైన చెప్పబడే వాచా జ్ఞానము చాలదని కేవలము అనుభవ జ్ఞానము మాత్రమే ఉండాలి అనేటువంటి విషయమే కదా మనకు స్పష్టమవుతూ ఉన్నది. కాబట్టి ఈ శ్లోకాన్ని అంటే ఇప్పుడు మనం ఏ శ్లోకం గురించి చెప్పుకున్నాం? యావానర్ధవుదుపానే సర్వత సంప్లుతోదకే తావాన్ సర్వేషు వేదేషు బ్రాహ్మణస్య విజానతః అని చెప్పుకున్నటువంటి ఈ శ్లోకాన్ని రామానుజులు మొదలైనటువంటి వారు మరి ఒక విధంగా కూడా వ్యాఖ్యానం చేశారు. ఎలాగంటే బాగా దాహం కొన్నటువంటి వాడు ఉన్నాడు, వానికి మహాతటాకమును కలిగినటువంటి జలమంతటితో కూడా ప్రయోజనం ఉన్నదా? అంతా వాడికి ఎంత దాహం వేసినా తటాకంలో ఉన్న నీరంతా తాగేసేటంత ఉండదు కదా. అలాగనే 4 దోసిళ్ళు నీళ్లు మాత్రం సరిపోతాయి కదా. నువ్వు తటాకంలో దాగు, బావిలో దాగు. అలాగే రోగి అన్ని ఔషధాలు కూడా తినాల్సిన పని ఉంటుందా? లేదు కదా. ఏ ఒక్క ఔషధమైనా సరే చక్కగా ఆ వాడు పడేటువంటి బాధకు తగినటువంటి ఔషధం ఒక్కటి చక్కగా సేవిస్తే ఆ రోగం కుదిరిపోతుంది కదా. అలాగే ఆకలి కలిగినటువంటి వాడు అన్నపురాసులను అన్నింటినీ భుజించనక్కర్లేదు, గుప్పెడి మెతుకులు తింటే వాడి పొట్ట నిండిపోతుంది. అలాగే వివేకవంతునికి కూడా సమస్త వేదాలలో కూడా చెప్పబడినటువంటి బ్రహ్మము తత్వాన్ని ప్రాప్తింపజేసుకోవడానికి అవసరమైనటువంటి ఏ కొన్ని సాధనలు మాత్రమో అనుసరిస్తే, చక్కగా అనుష్ఠిస్తే, అనుభూతం చేసుకుంటే సరిపోతుంది అని చెబుతూ తక్కినటువంటి కోరికతో కూడినటువంటి కర్మాదులు అన్నింటితో కూడా ఏమాత్రము కూడా అతనికి ప్రయోజనమేమీ లేదు. అంటే వేదాలయందు అనేక మంత్రాలు చెప్పారు, ఉపాసనలు ఇచ్చారు, అనేక రకాల కర్మలు చెప్పబడినప్పటికీ కూడా మరి భవరోగము నశించి మోక్షధామాన్ని చేరడానికి సాధకునికి ఏ ఒక్క మంత్రమో ఉపాసనయో ధ్యానమో సక్రమంగా అనుష్ఠిస్తే సరిపోతుంది కదా. ఎలాగంటే వేదాలయందు అనేక మంత్రాలు ఉన్నాయి, ఉపాసనలు ఉన్నాయి, కర్మలు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయని చెప్పబడినప్పటికీ కూడా వేదాలలో ఉన్నవి. కానీ అక్కడ మనకి భవరోగము అంటే పుట్టుకకు సంబంధించిన ఈ శరీరం ఇప్పుడు ఉంది, ఇది పతనమైందా, మరొక దేహం రాకుండా ఉండడానికి ఈ దేహంలో ప్రాణదీపం ఉన్నప్పుడు ప్రాణదీపం ముందుగానే మళ్ళీ శరీరం పడిపోకముందే పడిపోయిందా మరొక దేహం తగులుకొని వస్తుంది. కాబట్టి శరీరం పడిపోకముందే రాకుండా ఉండేటువంటి భవరోగము అనేటువంటిది, పుట్టుక అనేటువంటి రోగం నశించిపోవాలి, మోక్షధామాన్ని చేరాలి అనేటువంటి సాధకునికి ఏ ఒక్క మంత్రమో సరిపోతుంది, ఏ ఒక్క ఉపాసనో సరిపోతుంది, ఏ ధ్యానమో
సక్రమంగా అనుష్ఠిస్తే సరిపోతుంది. అన్నింటినీ మేము చేయలేదే అనేటువంటి దిగులు ఎవ్వరూ పొందవలసినటువంటి పని లేదు అని కదా భగవానుడు ఇక్కడ భక్తులకి ధైర్యాన్ని ఇస్తూ ఉన్నారు అని చెబుతూ, అంతేకాదు కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్భూర్మాతే సంగోస్త్వ కర్మణి. నీకు అర్జున కర్మను చేయుట యందు మాత్రమే నీకు అధికారం ఉంది. కర్మ యొక్క ఫలితాలను ఆశించుట యందు నీకేనాడూ అధికారం లేదు. ఈ కర్మ చేస్తే ఇంత వస్తుంది, ఆ పని చేస్తే అంత వస్తుంది అనేటువంటి దాని యొక్క కర్మ ఫలితాలను ఆశించడంలో నీకేనాడు కూడా అధికారం లేదు. అంటే కర్మఫలాలకు నీవు కారణభూతుడివే అవ్వద్దు. ఇంకా కూడా కర్మలు మానుట ఎందు కూడా నీకు ఏమాత్రము ఆసక్తి కలుగకుండా ఉండుగాక. ఎలాగంటే కర్మఫలాలకు నీవు కారణభూతుడివే అవ్వద్దు. కాకుండా మరి కర్మలను సరే ఈ కర్మలు ఫలితాన్ని ఆశించకూడదు, ఈశ్వరార్పణం చేయాలి, అసలు కర్మలే మానేస్తే పోతుంది కదా అనే ఆలోచన నీకు వస్తుందేమో. కర్మల మానటం యందు నీకు ఏమాత్రము కూడా ఆసక్తి కలగకుండుగాక అని చెబుతూ, అర్జున కర్మలు చేయటమే నీ వంతు, అంటే ఫలితాన్ని కోరడం కానే కాదు అనే భగవంతుడు ఇక్కడ స్పష్టంగా తెలియజేశారు. అంటే ఫలాభిసంధిరహితంగా, ఏ విధంగా అంటే ఆ యొక్క ఫలాన్ని మరి కోరిక ఫలాన్ని ఆశించేటువంటి కోరిక లేకుండా ఆ యొక్క ఫలితాన్ని ఈశ్వరార్పణం చేయి, భగవదర్పణం చేయి. అటువంటి బుద్ధి చేత నీవు కర్తృత్వం లేకుండా ఉండగలుగుతావు. అలా కర్తృత్వరహితముగా కర్మలను చేయు అనేటువంటి విషయం చెప్పడం వలన కదాచన, ఏ విధంగా అంటే ఏ కాలమందు కూడా అటువంటి ఫలితాన్ని నువ్వు వాంఛింపకు అని భగవానుడు గట్టిగా శాసించారు. ఈ కాలంలో ఆశించకూడదు, మరో కాలంలో ఆశించవచ్చు అనుకుంటావేమో. కాదు, ఏ కాలమందు కూడా నువ్వు గతంలోను ఇప్పుడు రాబోయే కాలంలో కూడా నీవు చేయబోయేటువంటి చేసే యొక్క కర్మను గురించి ఫలితాన్ని ఆశించవద్దు. ఫలాన్ని కోరి చేసేటువంటి కర్మల చేత ఎప్పటికీ కూడా చిత్తశుద్ధి అనేటువంటిది కలగదు. కాబట్టి చిత్తశుద్ధి అనేది గనక కలగలేదనుకో, ఏక ఆత్మజ్ఞానము అనేటువంటిది అంకురిస్తుందా? లేదు కదా. ఆత్మజ్ఞానమే గనక లేదనుకో మోక్షము చేకూరదు. కాబట్టి మోక్షాన్ని ప్రాప్తింపజేసుకోవాలి అంటే నిష్కామ కర్మ అత్యంతమైనటువంటి అవసరమై ఉన్నది, ఆవశ్యకమై ఉన్నది. అర్జున, కేవలం నీకు యథాప్రాప్తమైనటువంటి కర్మ ఏదైతే నీ ముందరకు వచ్చిందో దాని ప్రకారం నీవు కర్మను ఆచరించు, కర్మను చేయు. అంతేకాని కర్మ చేయటం యందు మాత్రమే నీకు అధికారం ఉన్నది. కేవలం నీవు కర్మనే చేయాలి. అంతేకాని ఆ కర్మ యొక్క ఫలితాన్ని గురించి ఇంత అంత ఎంతో ఎప్పుడో ఎక్కడో అనేటువంటి ఫలితాన్ని కోరటం అనేటువంటిది అస్సలు సరి అయినట్టు కాదు అని చెబుతూ, అంటే ఫలాభిసంధిరహితంగా నీవు ఎల్లప్పుడూ కూడా ఒకవేళ నీవు కర్మను ఫలితం ఆశించకుండా చేయలేకపోయావనుకో, నువ్వు చేసే ప్రతి కర్మను కూడా పరమేశ్వరునేటువంటి ఈశ్వరార్పణ బుద్ధితో పరమాత్మకు అర్పించు. అప్పుడు నీకు ఎటువంటి అహంభావము, నేను చేశాను దానికి ఇంత అంత అనేటువంటి కొలమానాలు ఉండవు, అహంకర్తృత్వాదులు ఉండవు. అటువంటి ఈశ్వరార్పణ బుద్ధితోటి నీవు కర్త భోక్త అనేటువంటి విషయాలు కూడా నీకు అక్కడ వీలు పడవు, ఉండవు. కాబట్టి కర్తృత్వరహితంగా కర్మలను చేయు, నేను చేస్తున్నాను అనే భావన తీసివేయు. నీ ముందరకు వచ్చినటువంటి ప్రతి కర్మను కూడా కోరిక లేకుండా, దాని పట్ల ఎటువంటి ఆసక్తి లేకుండా నీవు ఆ కర్మను నిర్వర్తించు అనే కదా చెప్పడం. అంటే అలా చెప్పినందువల్ల మనకి ఏమని చెప్తూ ఉన్నారు? కదాచన అంటే ఏ కాలమునందైనా సరే, నీవు రాత్రికాలమైనా పగటి కాలమైనా, మరే జరిగిపోయిన కాలమునందైనా, జరుగుతూ ఉన్నదాని అయినా, జరగబోయేటువంటి కాలమునందైనా సరే, నీవు ఎప్పుడూ కూడా నీవు చేసేటువంటి కర్మకి, చేయాలి అనుకున్న కర్మకి, చేస్తూ ఉన్నటువంటి కర్మకి, యథాప్రాప్తమైనటువంటి కర్మకి అసలు ఫలితాన్నే నీవు కోరకుండా ఉండు అని భగవంతుడు గట్టిగా దృఢంగా శాసించారు.
ఎందుకంటే ఫలితాన్ని కోరి చేసేటువంటి కర్మల చేత ఏమవుతుంది అంటే ఆ ఫలం మీదే చిత్తం అనేది నిలుస్తుంది. దానికి అంత వస్తుంది, అంత రాలేదనుకున్నాను, ఎంత వస్తుంది, ఈ కొద్దే వచ్చింది, నేను కొంత వస్తుందని అనుకున్నాను, ఎక్కువ వచ్చింది అనేటువంటి విచిత్రమైనటువంటి చిత్త చాంచల్యం చేత మరి ఇక అక్కడ చిత్తానికి శుద్ధత్వము అనేది కలగదు. ప్రతి కర్మను నేను ఇది చేయాలి, ఇది చేస్తాను, దీనివల్ల ఇంత లాభం ఉంటుంది, దీనివల్ల కష్టం, అందుకే ఇది చెయ్యను అనేటువంటి చిత్త చాంచల్యమే కలుగుతూ ఉన్నది. అందుకని ఫలాన్ని వదిలివేయు. ఫలాన్ని కోరి చేసేటువంటి కర్మల చేత చిత్తశుద్ధి అనేది కలగదు. చిత్తశుద్ధి అంటే చిత్తము ఎప్పుడైతే శుద్ధత్వము కాలేదో ఇక ఆత్మజ్ఞానము అనేటువంటిది దాంట్లో మొలకెత్తదు. శుద్ధమైన చిత్తమునందు మాత్రమే ఆత్మజ్ఞానము అనేటువంటి మొలక అంకురిస్తుంది. ఆత్మజ్ఞానము అనేది లేదనుకో నీకు మోక్షము అనేది చేకూరదుగా. మోక్షతత్వము అంటే దైవతత్వము. ఆ దైవతత్వాన్ని నువ్వు పొందాలి అంటే నీకు ఆ తత్వాన్ని, ఆ ఆత్మతత్వాన్ని, దైవత్వాన్ని గురించి తెలుసుకునేటువంటి జ్ఞానం కలిగి ఉండాలి. ఆ జ్ఞానం అనేటువంటిది లేకపోతే మోక్షం అనేది చేకూరుతుందా? కాదు. కాబట్టి మోక్షాన్ని ప్రాప్తింపజేసుకోవడం కోసం, మోక్షాన్ని పొందడం కోసం ఏ యొక్క కోరిక లేనటువంటి కర్మ ఏదైతే ఉన్నదో, చిత్తాన్ని శుద్ధత్వం కలిగించేటువంటి కర్మ ఏదైతే ఉన్నదో, నీవు చేసినటువంటి కర్మ మొత్తం కూడా ఈశ్వరార్పణము చేయగలిగినటువంటి కర్మ ఏదైతే ఉన్నదో అదే నిష్కామ కర్మ. కోరిక లేనటువంటి కర్మ, కోరికను అంచనాలు, ఫలితాన్ని అంచనాలు వేసేటువంటి కర్మ కాకుండా సర్వము భగవదర్పణము చేయబడినటువంటి కర్మే నిష్కామ కర్మ. అదే ప్రతి ఒక్కరికి కూడా అవసరమై ఉన్నది మోక్షప్రాప్తిని పొందాలి అన్నప్పుడు అని చెబుతూ ఓం మంగళం పావన గీతామాత జయ మంగళం భక్తజనావని బంధ విమోచనే భవభయహారిణి భవ్యదాయిని మంగళం. ఓం మంగళం శ్రీ కురుక్షేత్ర రణక్షోణి విహారిణే పార్థసారథి రూపాయ గీతాచార్యాయ మంగళం. ఓం మంగళం మహత్తు.